వేదన పడేవాళ్ళు, ప్రతి మనిషి ఏదో ఒక విషయంలో వేదన పడతానే ఉంటాడు. నాకు ఏ వేదన లేదు, అన్ని విషయాల్లో నేను 100% హ్యాపీగా ఉన్నాను, గతాన్ని కూర్చిన వేదన లేదు, ప్రస్తుతాన్ని కూర్చిన వేదన లేదు, భవిష్యత్తును కూర్చిన భయం లేదని చెప్పే దమ్మున్నోళ్ళు ఒక్కళ్ళు లేరు. ఎవరికి తగ్గ వేదనలు వాళ్ళకు ఉన్నాయి. అయితే ఎవరు పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకుంటారో, ఎన్ని వేదనలు ఉన్నా వాళ్ళు పూర్ణ శాంతిని అనుభవిస్తారని యెషయా గ్రంథంలో దేవుడు రాశాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో. వేదనను అనుభవించే వాళ్ళు ఒకళ్ళు కాదు, ప్రపంచం అంతటా ఉన్న మనుషులందరికీ ఎవరికి తగ్గ వేదన వాళ్ళకు ఉంది అనేది వాస్తవం. అందుకే ఎంత మాత్రం కూడా సందేహం లేదు. అయితే దేవుని ఎరిగిన తర్వాత, దేవుని రెక్కల నీళ్ళలోకి వచ్చిన తర్వాత మన వేదనలను తీర్చడానికి, దేవుడు జోక్యం చేసుకోవడానికి దేవునికి సమయం ఇవ్వాలి. దేవుని దగ్గరకు వచ్చాను, వెంటనే నాకు ఆన్సర్ రావాలి, పరిష్కారం రావాలి. అరే ఈ చల్లగాలి ఏమో కానీ జుట్టు మాత్రం సరి చేసుకోలేక సావాల్సి వచ్చిద్దిరా పొద్దుగూకులు. దాన్ని ఆపండి, పర్లేదయ్యా. ఇక ఆడవాళ్ళు కానీ పద్దాకలు జుట్టు సరి చేసుకున్నట్టు చేసుకోవాలి. ఇక నేను పర్లేదు, ఏం కాదు, నాకు రాపోయినా పర్లేదు. స్త్రీ పాత్ర నేనాడ పోషించేది ఇప్పుడు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని అర్థించినప్పుడు దేవుడు కదిలిన దాకా కొంచెం ఓపికతో ఎదురు చూడాలి. కానీ కొంతమంది ఆవేశంతో నిర్ణయాలు చేసేస్తారు. కొంతమంది తొందరపాటుతో కొన్ని పిచ్చి నిర్ణయాలు చేసి జీవితాన్నే ముగించుకుంటారు. అది బాధాకరమైన విషయం. ఇక్కడ ఉన్నోళ్ళలో ఎవరూ అలాంటి తప్పు చేయొద్దు. ఒకప్పుడు నీకు దేవుడు తెలియదు, ఇప్పుడు దేవుడిని తెలుసుకున్నావు. ప్రపంచంలో అందరికీ ఉన్నాయి సమస్యలు, నీకు ఉన్నాయి సమస్యలు. సమస్యల పరిష్కారాన్ని దేవుని దగ్గర నువ్వు ఆశించావు, దేవుని పాదాల దగ్గరికి వచ్చావు. దేవుడు నీకు సమాధానం ఇచ్చిన దాకా ఓపికతో ఎదురు చూడాలి. తొందరపడి పిచ్చి నిర్ణయాలు చేసి జీవితాలను నాశనం చేసుకోకూడదు. అందరికి అర్థమైంది అనుకుంటాను. దేవుడు మన పరిస్థితులన్నీ ఎరిగినవాడు. ఆయన తెలియకుండా ఏమి లేవు. లోకంలో ఎవరికి లేనిది స్పెషల్గా మనకేదో వచ్చి ఊడిపడ్డది ఏమి లేదు. నా కాళ్ళకి చెప్పులు కూడా లేవు అని నువ్వు ఏడిస్తే అసలు కాళ్ళే లేనోడి సంగతి ఏంది? నాకు అసలు కంపెనీ చెప్పులే తొడుక్కోవాలా, నేను అన్నీ టెంపరీ చెప్పులే తొడుక్కున్నానంటే అసలు చెప్పులే లేకుండా తిరిగేవాడి గతి ఏంది? అంటే నువ్వు ఒక సమస్యను ఎదుర్కొంటున్నాను అని నువ్వు ఫీల్ అవుతుంటే నీకంటే ఎక్కువ సమస్యను ఎదుర్కొంటున్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. దరిద్రం ఏంటంటే ఎవరికి వాళ్ళకి సింగిల్గా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఈ ప్రపంచంలో నేనొక్కడే ఈ బాధ అనుభవిస్తున్నా, నా అలాంటి బాధ ఇంకెవడికి లేదు, ఏ ఒక్కరికి లేదని ఫీల్ అవుతున్నారు. అది సైతాన్ చేసిన మోసం. ప్రపంచంలో నువ్వు ఒక్కడవే మోసేది ఏది లేదు, నీకంటే ఎక్కువ మోసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా బతికే ఉన్నారు, వాళ్ళు చావలా. దేవుని వైపు చూస్తా, దేవుని కోసం ఎదురు చూస్తా, దేవుని కార్యం కోసం కనిపెట్టుకొని ఉన్నారు. ప్రభు కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలం పొందారు, దేవుని కార్యాలు చూశారు. ఒక దశలో వేదనను అనుభవించిన, మరొక దశలో గొప్ప సంతోషకరమైన అనుభవాలు కూడా వారు అనుభవించారు. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నది ఏంటంటే, పరిస్థితులు ఎంత జటిలంగా ఉన్నా వాటి నుంచి నిన్ను విడిపించి నీకు సమాధానం ఇవ్వటానికి జీవం గల దేవుడు నీకు తోడై ఉన్నాడు. లోకంలో అందరి మీదకి వచ్చిన శ్రమలే నీకు వచ్చే స్పెషల్గా ఏమీ లేవు. కాబట్టి వీటిని బట్టి కృంగిపోయి పిచ్చి ఆలోచనలు చేయకుండా దేవుని వైపు చూస్తున్నావు కనుక ఇంకొంచెం కాలం ఓపిక పట్టు, నిరీక్షించు. తప్పకుండా దేవుని సహాయం నీకు దొరుకుతుంది. ఆమేన్. ఏదో ఒక అద్భుతాన్ని నీ పట్ల చేయని దేవుడు, దానికోసం సిద్ధపరచని. తొందరగా అయిపోవాలి అని
హడావుడికి ఎదురు చూడటం, కార్యం నెరవేరినప్పుడు దేవుడు కూడా నాకు సాయం చేయలేదు ఇంకెందుకని చెప్పి ప్రాణాలు తీసుకోవటం లాంటివి ఎప్పుడూ చేయొద్దు. అలాంటి ఆలోచనలు చేయొద్దు. ఓకేనా? ఇప్పుడు చేదైన పరిస్థితులన్నీ ఈరోజు మీరు ఎదుర్కొంటున్నాయి కదా, ఆనాడు నేను ఎదుర్కొన్నాను. ఇప్పుడు కూడా నాకు దగ్గర సమస్యలు నాకున్నాయి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అప్పుడున్న స్థితికి అప్పుడున్నాయి, ఇప్పుడున్న స్థితికి ఇప్పుడున్నాయి. మరి మీలో వేదన పడే వాళ్ళు ఎవరైనా ఉంటే కూర్చున్నారా అండి? మన ఇద్దరం కూర్చుందాం. ఎవరు ఎక్కువ వేదనలు ఉన్నాయో మనం మాట్లాడుకుందాం. ఎవరు ఎక్కువ టెన్షన్లు ఉన్నాయో, ఎవరు ఎక్కువ ఒత్తిళ్ళు ఉన్నాయో, ఎవరు ఎక్కువ ప్రెజర్ అనుభవించే అవకాశం ఉందో మనం కూర్చొని మాట్లాడదాం. రా, నాది ఎక్కువ ఒత్తిడో నీది ఎక్కువ ఒత్తిడో తెలుసుకుందాం. ఉందా? మరి వచ్చి కూర్చుందామా? ఎవరన్నా వస్తారా? అప్పుడైనా ఇప్పుడైనా దిక్కు దేవుడే, సహాయకుడు దేవుడే, ఏ నరుడు కాదు. దేవుడే దయ చూపాల్సింది. ఒక నరుణ్ణి ప్రేరేపించిన ఆయనే ప్రేరేపించాలి, ఎవరిని గెలిచించిన ఆయనే గెలిచాలి. ఆనాడు నా చిన్న కుటుంబంతో నేను సఫర్ అయినాను. నిజంగా నేను అనుకున్న ఆలోచన దేవుడు అడ్డగించాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆలోచన ఆనాడే చేసుకుంటే సచ్చి ఈనాడు ఇంత కృపను పోగొట్టుకునేవాడిని. దేవుని దగ్గరికి వచ్చి దేవుని వెతికే వాడికి కొద్దిగా ఓపిక కావాలి. చెప్పండి, అందరు నోరు తెరిచి చెప్పండి. ఏం కావాలి? దడా ఆయాసం కాదు. ఏం కావాలి? ఓపిక. ఓపికతో దేవుని కార్యాన్ని నిరీక్షించి ఎదురు చూసి ప్రార్థించి పొందుకోవడానికి ఓపిక కావాలి. ఓపిక కావాలి. కాబట్టి ఓపిక పట్టండి. ఖచ్చితంగా దేవుడు తన బలమైన బాహు చాపి నీ ఎడల కార్యాలు చేస్తాడు. చేసిన కార్యాలను అనుభవిస్తావు, నీ పిల్లలు అనుభవిస్తారు. తప్పకుండా దాన్ని జరుగుతుంది, నీ అనుభవంలోకి వచ్చింది అది. ఆమెన్ అని చెప్పు గట్టిగా. ఆమెన్.